Good morning, students. So, listen to me carefully. So, what I'm saying is, since you are studying 8th class in our school and you are in Star Batch, I mean, so we are giving IIT Foundation to Star Batch people. So, we are teaching a lot, and we are giving a vast subject to you all in mathematics, in physics, and chemistry. But how to catch the concept behind this? So each and every student, what you are thinking is when you are doing your 8th class, it is enough to do the state syllabus from textbook. I mean mathematics, physics, and chemistry. So you are doing the same. I mean you are reading well and you are doing well, and I mean writing everything you are doing well. Why you are not at all getting marks? For getting marks, it is not enough to read in regular way. What you have to do? You have to understand. You need to understand each and every line delivered from your teacher. If you are not getting idea, you need to ask. For asking purpose, the minimum knowledge you need to be know what you didn't understand. అంటే మీరు అడగాలి అంటే మీకు ఏం అర్థం కాలేదో ముందు మీకు తెలియాలి. సింపుల్‌గా టీచర్ చెప్పే వర్డ్, ఒక ఇంగ్లీష్ వర్డ్ అర్థం కాలేదు అంటే, అది కాన్సెప్ట్ అర్థం కానట్లయితే కాదు. కాన్సెప్ట్ అర్థం కావాలి అంటే, మేమేమైతే ఇచ్చామో, దాన్ని రెగ్యులర్‌గా ప్రతిరోజు గూడా మీ బ్రెయిన్‌లోకి వెళ్ళేటట్టు చూసుకోవాలి. ఎలాగా? నేను ప్రతిరోజు క్లాస్‌లో చెప్తున్నాను. ఎలాగంటే, 3 సబ్జెక్టులు హోంవర్క్ ఇచ్చినప్పుడు, ఆ 3 సబ్జెక్టులు చాలా జాగ్రత్తగా వింటారు కాబట్టి ఇక్కడ వితిన్ 60-75 మినిట్స్‌లో మీరు కంప్లీట్ చేసి, దాని తర్వాత ఐఐటీ బేసిక్ ప్రోగ్రామ్ ఏదైతే జరుగుతుందో, ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఏదైతే జరుగుతుందో, ఐ మీన్ మేమైతే మా స్కూల్‌లో ఫ్యాక్ట్ అని చెప్తాం. ఫర్ ఆల్ కాంపిటీటివ్ టెస్ట్. నాట్ ఓన్లీ ఫర్ ఐఐటీ, నీట్ ఎగ్జామ్‌కి కూడా వేరే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఏవి రాసినా కూడా దానికి సంబంధించి బేసిక్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో మీరు ఎలాంటి నాలెడ్జ్ ఉండాలనేది చేస్తాం. అయితే మీరు హోంవర్క్ చేసిన తర్వాత చేయాల్సింది ఏంటి అంటే, హోంవర్క్ అయిపోతుంది, చదవాలి, చదివి చూడకుండా రాయాలి. ఇక్కడ బిగ్ మిస్టేక్ ఏంటంటే ఎవరు కూడా దాన్ని చదవట్లేదు. క్లాసులో విని అర్థమైన వెంటనే వచ్చు అనుకుంటున్నారు. యు ఆర్ లెర్నర్స్. మీరు నేర్చుకునే వాళ్ళు. మీరు ప్రొఫెషనల్స్ కాదు. వినంగానే మీకు మళ్ళీ రీప్రజెంట్ చేసేంత కెపాసిటీ రావడానికి. నేను చాలా క్లియర్‌గా చెప్తున్నాను క్లాస్‌లో. ఏంటంటే కంపల్సరీ ప్రతిరోజు కూడా మీతో డిస్కస్ చేసే కాన్సెప్ట్స్ మీరు ఇంటి దగ్గర చదవాలి. మ్యాథమెటిక్స్ చెప్పారు. 45 మినిట్స్ పీరియడ్ జరుగుతుంది. ఒక్కొక్క రోజు 1½ పీరియడ్ జరుగుతుంది. ఇందులో టీచర్ ఎక్స్‌ప్లెయిన్ చేసింది బోర్డు మీద ఉంటుంది. అది మీరు సింపుల్‌గా రాసుకొని వచ్చేస్తారు. వచ్చాక మీలో ఎంతమంది ఏ స్టెప్ ఎందుకేస్తున్నారు? ఏ స్టెప్పు గుర్తుపెట్టుకుంటున్నారు? అది రాంగ్ అది. గుర్తుపెట్టుకుంటే రాంగ్. ఆ ప్రీవియస్ స్టెప్ నుంచి ఈ స్టెప్ ఎలా వస్తుందో తెలుసుకోవాలి. అది తెలుసుకున్న తర్వాత వెంటనే అదేమీ రీప్రజెంట్‌కి రాదు. ఈ తెలుసుకున్నది ప్రతిరోజు మీకు స్ట్రైక్ అవుతా ఉండాలి. రెండో రోజు క్లాస్ చెప్పేటప్పుడు స్ట్రైక్ అవ్వాలి. మూడో రోజు చెప్పేటప్పుడు స్ట్రైక్ అవ్వాలి. ఆ చాప్టర్ జరుగుతుంది అంటే ఆ చాప్టర్ అయిపోయేంత వరకు మీరు దాంట్లో వర్క్ చేస్తూ ఉండాలి. ఎలాంటి వర్క్ చేయాలి? మీకు కాన్సెప్ట్ అర్థం అవ్వడానికి ఎంతసేపు పడుతుందో అంతసేపు కూర్చోవడానికి మీకు ఓపిక కూడా ఉండాలి. అలాగే ఫిజిక్స్ చెప్తాను. ఫిజిక్స్ చెప్పేటప్పుడు రెగ్యులర్‌గా జరిగే యాక్టివిటీస్‌లో నుంచి మీకు కాన్సెప్ట్ రైజ్ అవుతుంది. మెయిన్ ఫిజిక్స్‌లో ఏంటంటే ఏదైనా ఒక స్టేట్మెంట్ చెప్పినప్పుడు దాన్ని ఒక ఫార్ములాగా మార్చగలగాలి. అందుకని ఆ స్టేట్మెంట్ చెప్పేటప్పుడు ఆ స్టేట్మెంట్‌లో జరిగే వాటిని చూసి, విని ఆనందించడం కాదు. అందులో ఉన్న ఫిజికల్ క్వాంటిటీస్ ఒకటి ఇంకో దాని మీద ఎలా రిలేట్ అవుతాయి అనేది చెప్పాలి. బ్రేక్ ఏసిన తర్వాత వెహికల్‌కి బ్రేక్ ఏస్తే
వెంటనే ఆగదు. ఆగుతుంది. అంటే వెలాసిటీ తగ్గుతూ వెళ్తుంది. టైం పెరుగుతూ ఉంటుంది. డిస్టెన్స్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ మూడిటిని మీరు రిలేట్ చేయగలగాలి. ఆ చేయడానికి కావాల్సిన నాలెడ్జ్ ఆ చాప్టర్ జరిగేటప్పుడు ప్రతిరోజు నేను చెప్పిన కాన్సెప్ట్స్‌ని మీరు ఇంటికెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మెమరైజ్ చేసుకోవాలి. మీరేం చేస్తున్నారంటే వింటున్నారు. ఈ లైన్ నుంచి ఈ లైన్ ఎలా వచ్చింది? ఈ లైన్ నుంచి ఎలా వచ్చింది? అని చేస్తున్నారు అంతే. ఫిజిక్స్‌లో థియరిటికల్ పార్ట్ అర్థమైతే మ్యాథమెటికల్ పార్ట్ క్లియర్ అవుతుంది. 80% మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఫిజిక్స్ చాలా క్లారిటీగా ఉంటుంది. ఈ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ నేర్చుకోవడం అనేది గొప్ప విద్య. అది గాడ్స్ గిఫ్ట్ అనుకోవచ్చు. అయితే మరి మనం ఎలా నేర్చుకోవాలి? మనం గాడ్స్ గిఫ్ట్ మనకు ఉందా లేదా అని మనం మామూలుగా అదృష్టం, దురదృష్టాన్ని చూసుకోకూడదు. ప్రతిరోజు కూడా ఏ టాపిక్ అయితే జరుగుతుందో ఆ టాపిక్ మీద మీరు 30-40 మినిట్స్ స్పెండ్ చేసి ఎలాంటి ఎగ్జాంపుల్స్ నేను తీసుకున్నాను, అందులో నుంచి ఎలాంటి ఈక్వేషన్స్ రాశాను అనేది మీరు చేస్తూ ఉంటే స్లోగా మీకు అలవాటవుతూ ఉంటుంది ఆలోచించడం. ఒక చిన్న ఇమాజినేషన్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. నేను మీకు లెసన్ చెప్పేటప్పుడు నేను ఏదైతే ఇమాజిన్ చేసుకొని చెప్తున్నానో, మీ ఇమాజినేషన్‌లో కూడా అదే పాయింట్ వచ్చినప్పుడు మాత్రమే ఆ సబ్జెక్ట్ నిలబడుతుంది. నేను ఒక ఆబ్జెక్ట్ అన్నప్పుడు మీరు ఆ ఆబ్జెక్ట్‌ని ఎలా ఊహించుకుంటున్నారు? ఒక బాల్ లాగో, ఒక వెహికల్ లాగో, ఒక బాక్స్ లాగో, లేకపోతే ఒక చిన్న స్క్వేర్ బాక్స్ లాగా ఊహించుకుంటారు. నేను కూడా అదే ఊహించుకొని చెప్పినట్లయితే మీకు ఆ కాన్సెప్ట్ చాలా ఈజీగా అర్థమవుతుంది. మీరు అందులో నిలబడాలి అంటే మీరు ఫిజిక్స్ క్లాస్ జరగడానికి ముందు, దాని తర్వాత చాలా పీస్‌ఫుల్‌గా ఉండాలి. ఇది ఉండాలని చెప్తాను. అలాగే క్లాస్ జరిగినంత సేపు కూడా మన కాన్సంట్రేషన్ మొత్తం బోర్డ్ మీద ఏ టాపిక్ జరుగుతుందో దాని మీదే ఉండాలి. అలా కాకుండా, అలా కాకుండా మన ఫ్రెండ్స్ మీదో, దాని మీద ఉంటే మనం ఏం చేయలేం. వి కాంట్ డూ ఎనీథింగ్. ఎవరెవరికైతే అలా జరుగుతుందో వాళ్ళు ఫుల్ కాన్సంట్రేట్ చేసే మార్గం వెతకండి. అలాగే కెమిస్ట్రీ ఆల్రెడీ ఉన్నది. అంటే కొత్తగా చేయడానికి మీరు ప్రెజెంట్ అయితే ఏముండదు. ఏవైతే సార్ చెప్తున్నారో, ఆ సార్ చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా ఎలా జరిగాయి, కెమికల్ రియాక్షన్ కానీ, లేకపోతే ఒక అటామిక్ స్ట్రక్చర్ కానీ, కెమికల్ బాండింగ్ కానీ, పీరియాడిక్ క్లాసిఫికేషన్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ ప్లాట్ఫామ్ మీద రెడీ చేశారు. దాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. సో దాన్ని కూడా చదవాలి. మీ అందరికీ నేను జూన్ నుంచి ఇచ్చిన సలహా ఏంటంటే రోజు కూడా, ప్రతిరోజు కూడా ఒక 30-45 మినిట్స్ మ్యాథమెటిక్స్, ఇంకొక 30-45 మినిట్స్ ఫిజిక్స్, ఎర్లీ అవర్స్ లేచి కెమిస్ట్రీ చేసుకోండి ఒక 30-45 మినిట్స్ అని చెప్పాను. ఇదేంటి ఈ 3 ఎంపీసీ మీరు ఐఐటి ఫౌండేషన్లో మీరు నేర్చుకోవాల్సిన ఫస్ట్ పాయింట్స్ ఇవన్నీ కూడా. ఇలా కూర్చోవాలి అని, ఇంత వర్క్ చేయాలి, ఇంత వర్క్ చేస్తేనే నాకు పని అవుతుంది, నేను సస్టైన్ అవ్వాలని మీకు తెలియాలి. అది మెయిన్ చెప్తేనే తెలుస్తుంది. నేను చెప్తున్నాను కానీ చాలా సింపుల్గా మీరు స్టార్లో ఉన్నారు కదా, మాకు అన్నీ వచ్చు అనుకుంటారు. సేమ్ పేరెంట్స్ కూడా పిల్లలు స్టార్లో ఉన్నారు కదా, చిన్నప్పటి నుంచి ఉన్నారు, బాగా చేయగలరు, చేస్తారు. ఇట్స్ నాట్ ఎ రాంగ్, ఇట్స్ కరెక్ట్. బట్ క్లాస్ పెరిగే కొద్దీ మీరు టైం స్పెండ్ చేయాల్సిన టైం పెరుగుతుంది, కంపల్సరీ పెరుగుతుంది. పెంచాలి. మీ మైండ్ మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి. దానికి తగ్గట్టు దానికి ఫీడ్ ఇవ్వాలి. ఎప్పుడైతే మన కండిషన్ అంటే ఆలోచన స్థాయి పెరుగుతుందో అప్పుడే సబ్జెక్ట్ వస్తుంది. దాన్ని పెంచుకునే మార్గం ప్రతిరోజు కూడా క్లాసులో ఏదైతే జరిగిందో దాన్ని జాగ్రత్తగా కూర్చొని అర్థం చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. తప్పదు. ఈక్వేషన్ పార్ట్, రీడింగ్ పార్ట్ తక్కువ ఉంటుంది, ఈక్వేషన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. ప్రతిదాన్ని ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేయగలగాలి ఫిజిక్స్లో. అది చేసింది ఆలోచించగలగాలి, ఏవి కాన్స్టెంట్స్, ఏవి వేరియబుల్ తెలుసుకోగలగాలి. ఇవన్నీ ప్రాక్టీస్లో నుంచి వస్తాయి. ప్రాక్టీస్
ప్రాక్టీస్ లేకుండా అయితే రాదు. అది వస్తే ఆ బలం వేరు, మన స్ట్రెంగ్త్ పెరిగిపోతుంది. మిగతా సబ్జెక్టులు ఆలోచించే స్థాయి కూడా పెరిగిపోతుంది. చాలా చిన్న చిన్న మిస్టేక్స్ చేసి మార్కులు పోగొట్టుకున్న పిల్లలందరికీ కూడా మేము మళ్ళీ ఎగ్జామ్ ప్లాన్ చేసాము. సేమ్ కాన్సెప్ట్సే, సేమ్ సిలబస్. సో ఫిజిక్స్లో ఎవరికైతే బాగా తక్కువ వచ్చాయో ఐఐటి ఫౌండేషన్లో ఉన్న పిల్లలకి, ఎందుకంటే అది నార్మల్గా టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్ కాదు. మీ అందరికీ టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్ పెడితే చాలా భయంకర, మిగతా సబ్జెక్ట్స్ లాగా ఫుల్గా మార్కులు వచ్చాయి. రాలేదని ఎవరు నిరాశ అవ్వద్దు. నేను రాకపోతే ఏం చేయాలని ప్లాన్ చేసాము. ఇక్కడ మీ రూట్ స్కూల్లోనే, మన రూట్ స్కూల్లో ఇది నాకు 13th ఇయర్, 13 బ్యాచెస్ నాకు వెళ్ళాయి. సో ప్లీజ్ డోంట్ వరీ అబౌట్ ఫిజిక్స్, వీ విల్ డీల్ విత్ ది. కష్టంగానే ఉంటుంది, నేను చేయిస్తాను. ఓకేనా? ప్లీజ్ డోంట్ వరీ చిల్డ్రన్, ఇది మీకోసమే. 8th F2 F3 స్టూడెంట్స్ కూడా నేను, అలాగే 9th పిల్లలకి కూడా, ఎవరైతే లాస్ట్ బ్యాచెస్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా వర్క్ చేయిస్తున్నాము. చాలా జాగ్రత్తగా చేస్తున్నాము. ఎవరిని అయితే ఏదో వీళ్ళు చేయలేరని అయితే వదలం కాబట్టే మేము ఇలాగా చేయగలుగుతున్నామండి. ఏ స్థాయిలో ఉన్నా సరే వాడి స్థాయికి వెళ్ళి వాళ్ళు లాక్కొచ్చి అలాగైనా సరే చేస్తాం. సో పేరెంట్స్, ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్. ఎవరు కూడా వరీ అవ్వద్దు. అంటే నేను ఆల్రెడీ చెప్తున్నాను, ఫిజిక్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా అలా కనబడుతుంది, కానీ రాసేటప్పుడు ఆగిపోతున్నాను. మీరు చాలా కష్టపడ్డారు, చాలా బాగా ప్రాక్టీస్ చేశారు అందరూ. అందరూ కూడా పేరెంట్స్ నా దగ్గర రాలేకపోయి ఉండొచ్చు, అందుకని నేనే వీడియో చేసి పెడతాను. చేద్దాం, ఫిజిక్స్ కంపల్సరీ బాగా చేద్దాం. ఏ పిల్లలు అయితే చేయలేకపోయారో వాళ్ళందరూ కూడా బౌన్స్ బ్యాక్ అయ్యే టైం వస్తుంది. సో ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్. ఓకే, పిల్లల చేత అయితే గట్టిగానే చేయిస్తానండి, వదిలే సమస్య లేదు, వదలలేదు. సో ఎవరైతే పేరెంట్స్ నా దగ్గరికి వచ్చారో వాళ్ళకి నేను చెప్పాను, ఎవరైతే నా దగ్గర రాలేకపోయారో వాళ్ళు వేరే పనుల్లో ఉండుంటారు, అందరూ రావడానికి కుదరదండి. సో విల్ బీ ఇన్ టచ్ విత్ యూ ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ.